వరంగల్ జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగస్తులు చేపట్టిన మహాధర్నాకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అరెస్టు చేశారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. మాజీ మంత్రి హరీష్ రావును సుబేదారి పోలీస్ స్టేషన్ కు తరలించడంతో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సుబేదారి పోలీస్ స్టేషన్ కు చేరుకుని పోలీస్ స్టేషన్ ముందు కూర్చుని ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హరీష్ రావును విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న ఉద్యోగస్తులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన మాజీ మంత్రి హరీష్ రావును అరెస్ట్ చేయడం సిగ్గుమాలిన చర్య అంటూ ప్రభుత్వంపై మండిపడుతున్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో మా వరంగల్ కరెస్పాండెంట్ హరికృష్ణ ఫేస్ టు ఫేస్. సిపిఎస్ను రద్దు చేసి రెండవ పిఆర్సీని ప్రభుత్వం అమలు చేయాలని ఇప్పటికే ఉద్యోగస్తులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహాధర్నాకు పిలిపించిన నేపథ్యంలో కూడా ఉద్యోగస్తులు చేస్తున్నటువంటి మహాధర్నాకు సంబంధించి కూడా సంఘీభావం తెలిపేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు హన్మకొండకు వచ్చిన నేపథ్యంలో కూడా హన్మకొండ కలెక్టరేట్ వద్ద కూడా హరీష్ రావును కూడా అరెస్ట్ చేసి ఇటు పోలీస్ స్టేషన్కు తరలించిన నేపథ్యం ఉంది. ప్రస్తుతం మనం చూడవచ్చు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఫోర్ లీడర్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇటు జనగామ ఎమ్మెల్యే పల్లె రాజేశ్వర రెడ్డిని అరెస్ట్ చేసి సుబేదారి పోలీస్ స్టేషన్ నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా ఏదైతే సుబేదారి పోలీస్ స్టేషన్ ఎదుట కూడా ఆందోళన చేపడుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు కూడా వికలాంగుల చైర్మన్ వాసుదేవ్ రెడ్డి ఉన్నారు. మనతో మాట్లాడతారు. చెప్పండి, మాజీ మంత్రి అరెస్టును ఎట్లా చూస్తారు, ఏం మాట్లాడతారు? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒక పిచ్చోడి చేతిలో రాయిలాగా ఈ పాలన కనిపిస్తూ ఉన్నది. ఇలా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలు, ఈ వర్గం ఆ వర్గం కాదు, అన్ని వర్గాలకు దగాకు పాల్పడ్డాయి. ఇలా మోసం చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఆ వర్గాలకు బాసటగా నిలవడానికి ఇలా శాసనసభ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు గారు వరంగల్ వస్తే ఇవాళ కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నా చేస్తున్న న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు మరి సంఘీభావం తెలిపి అక్కడి నుండి మరి వరంగల్ పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్లే క్రమంలో అక్రమంగా అరెస్టు చేసి ఇలా సుబేదారి పోలీస్ స్టేషన్లో ఉంచిండ్రు. ఇలా మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇలా పాలిటెక్నిక్ విద్యార్థులను ఒక లేబర్ డిపార్ట్మెంట్లకు పంపడానికి మీ ప్రయత్నం నడుస్తూ ఉన్నది. ఆ జీవో 97ను వెంటనే రద్దు చేయాలని అడగడం అన్యాయమా, అక్రమమా? ఇవాళ దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది జంజీ యువత ఇలా పాలిటెక్నిక్ విద్య నేర్చుకుంటా ఉన్నారు. ఇలా వారు ఇలా 97 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తే ఇలా వాటి కమిటీల పేరు కాలయాపన చేస్తూ ఉన్నావు తప్పితే వాటి పరిష్కారం చూపుతలేవు. కాబట్టి వారికి సంఘీభావంగా, వారికి మద్దతుగా బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వారికి నిలబడ్డది. కాబట్టి ఇలా మన నాయకులు వస్తే తట్టుకోలేని రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేస్తూ ఉన్నది. ఈ అక్రమ అరెస్టులకు, అక్రమ కేసులకు బెదిరే పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు. తప్పకుండా వీటన్నిటిని తట్టుకుంటాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా ఈ దగాపడ్డ మరి వర్గాలకు అండగా నిలవడానికి బీఆర్ఎస్ పార్టీ ఉన్నదని, తప్పకుండా ఈ అన్ని సమస్యలపైన రేపు 7వ తారీఖు నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశంలో గొంతెత్తుదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ వెనువెంటనే ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చూపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సమస్యల మీద పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నేతలను ఎప్పటికీ కూడా అరెస్ట్ చేయడం, ఇటు హౌస్ అరెస్ట్ చేయడంతో పాటు ఇటు నిర్బంధించడం కూడా జరుగుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు? అసలు చాతగాని చేవలేని కాంగ్రెస్ దద్దమ్మ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేక అక్రమ అరెస్టులు చేస్తూ, అదేవిధంగా హౌజ్ అరెస్టులు చేస్తూ ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు. అందుకనే మేము అంటా ఉన్నాం, ఇది ఒక రాక్షస పాలన. కాంగ్రెస్ పార్టీ అంటేనే కమిషన్ల పార్టీ, కాంగ్రెస్ పాలన అని చెప్పి ఇలా ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఉన్న నానుడి. కాబట్టి వాటిని నిజం చేయడానికే ఇవాళ వారి యొక్క పరిపాలన ముందుకు తీసుకెళ్తున్నట్టు కనిపిస్తూ ఉన్నది. గత 20 రోజులుగా చూస్తే వారి యొక్క పదవుల కోసం పాకలాడుతూ ఉన్నారు తప్పితే, వారి పంచాయతీల కోసం మాట్లాడుకుంటున్నారు తప్పితే ప్రజల పాలన పైన దృష్టి పెట్టినట్టు ఎక్కడ కనిపిస్తలేదు. ఇలా అమెరికాకు పెట్టుబడులని చెప్పి అక్కడికి వెళ్ళి చేసింది ఏమి లేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో వారి యొక్క పదవుల కాపాడడం కోసం వారు చేస్తున్న జిమ్మిక్కులను తప్పకుండా ఎదిరిస్తాం, వారికి అండగా నిలుస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. కూడా ఏదైతే ప్రభుత్వం ఇటు ఉద్యోగస్తులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం లేదు, మరోపక్క ఇటు పాలిటెక్నిక్ సంబంధించిన విద్యార్థులకు సంబంధించి కూడా సమస్యలు కూడా పరిష్కరించడం లేదంటూ కూడా ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే మండిపడుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇప్పటికే ఇటు అరెస్ట్ చేసినటువంటి ఇటు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఇటు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు ఇటు ఏదైతే ఎమ్మెల్యే రాజేశ్వరరావును కూడా విడుదల చేయాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం మాతో పాటు మాట్లాడేందుకు కూడా రాకేష్ రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి,
చూడండి, ఒక పక్క ఇటు పాలిటెక్నిక్ సంబంధించిన విద్యార్థులు ఒక పక్క నిరసన కార్యక్రమం చేపడుతున్నారు, మరో పక్క ప్రభుత్వంలో ఉంటున్నటువంటి ఉద్యోగస్తులు కూడా తమ సమస్యలు పరిష్కరించాలని కూడా మహా ధర్నా చేస్తున్న నేపథ్యంలో కూడా ఈ విధంగా అరెస్ట్ చేయడాన్ని ఎట్లా చూస్తారు? ఓరుగల్లు ఉద్యమాల గడ్డ, ఉద్యమాలకు ఊపిరి పోసేటువంటి ఒక ప్రాంతమే. ఓరుగల్లులో ప్రారంభమైనటువంటి ఏ ఉద్యమం కూడా విజయం సాధించకుండా పోలేదు. కాబట్టి ఉద్యోగస్తులు హన్మకొండ కలెక్టరేట్ ముందు కాకతీయుల కళా తోరణం సాక్షిగా వాళ్ళు ఉద్యమం చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం యొక్క గుండెల్లో రైలు పరిగెత్తినాయి. దాని కారణంగా మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు రాగానే వారు 4 మాటలు మాట్లాడగానే వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేనటువంటి దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వము అక్రమంగా వారిని అరెస్ట్ చేసింది. ఇది పూర్తిగా అప్రజాస్వామికము, ఇది పూర్తిగా దురుష్టకరం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాను. ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన ప్రతిపక్ష పార్టీ ప్రశ్నించేటువంటి అధికారం ఉంటుంది, హక్కు ఉంటుంది. ఆ హక్కుని కాలరాసేటువంటి అధికారం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎవరిచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. కూడా ఒక పక్క ఉద్యోగస్తులు కూడా మహాధర్నాకు కూడుకున్న పరిస్థితి ఉంది. ఏదైతే పిఆర్సీ విషయంలో కావచ్చు, రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగస్తులకు సంబంధించిన పెన్షన్స్ బిల్లులు కూడా పెండింగ్లో ఉన్న నేపథ్యంలో కూడా వాళ్ళకు జీవించడం కూడా ఒక భారంగా మారుతున్న పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా వస్తారు? 2023లో శాసనసభ ఎన్నికల సందర్భంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉద్యోగస్తులకు అనేక హామీలు ఇచ్చింది. పిఆర్సీ ఇస్తామన్నారు, పెండింగ్ డిఏలను క్లియర్ చేస్తామన్నారు, 317 జీవోను సవరణ చేస్తామన్నారు, ఈహెచ్ఎస్ను తీసుకొస్తామన్నారు, ఓపీఎస్ని తీసుకొస్తామన్నారు. ఈ రకంగా అనేక హామీలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చినటువంటి పరిస్థితిలో, తప్పని పరిస్థితుల్లో మాత్రమే ఉద్యోగస్తులు అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నా చేస్తూ ఉన్నారు. ఉద్యమ జ్వాల చెలరేగుతా ఉన్నది తెలంగాణ రాష్ట్రం అంతా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తారని నేను అడుగుతా ఉన్నా. వాళ్ళు కేవలము ఉద్యోగస్తులు మాత్రమే కాదు, వాళ్ళు ఉద్యమకారులు కూడా. ఆ రోజు వాళ్ళు సకల జనుల సమ్మె చేస్తే, పెన్ డౌన్ చేస్తే, అనేక త్యాగాలు చేస్తే, అనేక పోరాటాలు చేస్తే కేసీఆర్ గారి నేతృత్వంలో ఈ తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. కానీ ఈరోజు దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు విద్య, వైద్యము, రవాణా ఖర్చులు పెరిగిపోతున్నా 3 ఏళ్ల నుంచి ₹1 జీతం కూడా పెంచలే. ఆ రోజు కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశ చరిత్రలోనే ఎవరు ఇవ్వనంత 43% ఫిట్మెంట్ ఇచ్చారు. రెండోసారి 30% ఫిట్మెంట్ ఇచ్చారు. 9.5 సంవత్సరాల్లో 73% ఫిట్మెంట్ ఇచ్చి ఉద్యోగస్తులను గుండెల్లో పెట్టి చూసుకుంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు వారిని మొత్తం కంప్లీట్గా ఇగ్నోర్ చేసి వాళ్ళని బాలిన్సర్గా ట్రీట్ చేయడాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, ప్రధానంగా కూడా ఇప్పటికే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేస్తున్నారు. మీ నాయకుడు బీఆర్ఎస్ పార్టీ 4 లీడరు మాజీ మంత్రి ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడం, దాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఈరోజు 97 జీవో పాలిటెక్నిక్ విద్యార్థుల పట్ల శాపంగా మారిన సందర్భంగా మరి హరీష్ రావు గారు గత వారం రోజుల కాంచి ప్రశ్నిస్తూ ఉన్నాడు, ఈ ప్రభుత్వాన్ని ఎండగడతా ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు వరంగల్ జిల్లాలో పాలిటెక్నిక్ విద్యార్థులకు ఒక భరోసా చేయాలి అనే ఉద్దేశంతో ఇలా హైదరాబాద్ నుంచి బయలుదేరిన సందర్భంగా అడుగున అడ్డుకుంటున్నారు. ఇంట్లోకి వెళ్ళి గృహ నిర్బంధం చేస్తా ఉన్నారు. రాగానే మధ్యలో అడ్డుకునే ప్రయత్నం చేసి అయినా 2 పెళ్లిళ్ళకి అటెండ్ అయ్యి మరి కలెక్టరేట్ ఎదురుగా చేస్తున్నటువంటి ఉద్యోగుల ధర్నా, అనేక సంఘాల వెళ్ళినటువంటి సంబంధించిన టీచర్లు, ఎన్జిఓస్, అదేవిధంగా రిటైర్డ్ పెన్షనర్లు, ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగులు అందరూ కలిసి ధర్నా చేస్తుంటే వారికి సంఘీభావం చెప్పడానికి పోయిన సందర్భంలో మరి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం మభ్యపెట్టి మోసం చేసి అనువుగానే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇలా హామీలన్నింటినీ తుంగలో దొక్కి ఇలా ప్రజలందరినీ కూడా రోడ్డు మీద తీసుకొచ్చిన సందర్భం. ఒక దిక్కు విద్యార్థులు, ఒక దిక్కు రైతులు, ఒక దిక్కు ఉద్యోగస్తులు, ఒక దిక్కు నిరుద్యోగులు ఇలా మా ఉద్యోగాలు ఏమని అడుగుతున్నారు. అంటే ప్రతి రంగంలో మోసం చేసినటువంటి ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అట్టడుగున మరి ఎండగట్టే ప్రయత్నంలో ఇలా బీఆర్ఎస్ పార్టీ మరి సఫలీకృతం అవుతున్న సందర్భంగా ప్రజలందరూ కూడా ఎక్కడ చైతన్యవంతమై ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తారేమో అనే ఉద్దేశంతో పోలీసులను అడ్డం పెట్టుకొని మరి ఇలా అరెస్టులు చేసి ఇలా పోలీస్ స్టేషన్లో బంధిస్తూ ఉన్నారు. అరెస్టులతో విప్లవాలను ఉద్యమాలను ఆపలేరు. వరంగల్ జిల్లా పోరాటాల కిల్లా విప్లవాలు ఉద్యమాలతోని వరంగల్ జిల్లా మరొకసారి అట్టుడిగేటని ప్రయత్నం చేస్తూ ఉంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి వెంటనే జీవో 97 విరమింపజేసుకోవాలి, ఓపీఎస్ను పునరుద్ధరించాలి, పెన్షన్ రావాల్సినటువంటి ఉద్యోగులకు డిఏలు కానీ పెన్షన్ కానీ వాటి అన్నిటి కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా కూడా ఏదైతే మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేయడం కూడా సిగ్గుచేటట్టు కూడా మండిపడుతున్నారు. ఒక పక్క ఉద్యోగస్తులు వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి, వాళ్ళ పిఆర్సీని అమలు చేయాలి, వాళ్ళకు సంబంధించినటువంటి ఉద్యోగస్తుల పెన్షన్స్ ఉన్నటువంటి నిధులు బిల్లులను కూడా విడుదల చేయాలని ఒక పక్క మహాధర్నా చేస్తూ ఉంటే మరో పక్క పాలిటెక్నిక్ సంబంధించిన విద్యార్థులు తమ జీవోను రద్దు చేయాలంటూ శక్తి స్కీమ్ను రద్దు చేయాలంటూ కూడా మరోపక్క పాలిటెక్నిక్ విద్యార్థులు ధర్నాలు చేస్తున్న నేపథ్యంలో కూడా వారికి సంఘీభావం తెలిపేందుకు వచ్చినటువంటి మాజీ మంత్రి హరీష్ రావును అరెస్ట్ చేయడం సిగ్గుమాల చర్య అంటూ కూడా మండిపడుతున్నారు. ఇప్పటికైతే ప్రభుత్వానికి సంబంధించి కూడా
వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు. సీఎం డామ్ డామ్ అంటూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. తక్షణమే అరెస్ట్ చేసినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి ఎర్రపల్లి దయాకర్ రావు, జనగామ ఎమ్మెల్యే పల్లె రాజేశ్వరరావును కూడా విడుదల చేయాలంటూ కూడా ఇటు పెద్ద ఎత్తున కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి శ్రేణులు అయితే సుబేదారి